యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది రాజాసాబ్ ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. హారర్ కామెడీ జోనర్లో ఈ సినిమా సిద్ధమవుతోంది. రీసెంట్గా ఈ మూవీ టీజర్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అందులో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్లో కనిపించడం విశేషం. అలాగే చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో డాన్స్ చేయబోతున్నాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలకి భిన్నంగా ది రాజాసాబ్ ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రభాస్ తాత క్యారెక్టర్లో కనిపించబోతున్నాడట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. రిద్ధి కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది. భారీ బడ్జెట్తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఓ విధంగా చూసుకుంటే పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అతి తక్కువ బజ్ ఉన్న సినిమాగా ది రాజాసాబ్ ఉంది. అయితే టీజర్ తర్వాత మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రచారం తెరపైకి వచ్చింది. ది రాజాసాబ్ మూవీ మ్యూజిక్ రైట్స్ని భారీ ధరకి ఐకాన్ మ్యూజిక్ సౌత్ ఆడియో కంపెనీ కొనుగోలు చేసిందనే మాట వినిపిస్తోంది. ది రాజాసాబ్ మూవీ ఆడియో రైట్స్ని 15 కోట్లకి ఐకాన్ మ్యూజిక్ సౌత్ కంపెనీ సొంతం చేసుకుంటుందట. ఆడియో కంపెనీలలో టీ సిరీస్ ప్రస్తుతం లీడింగ్లో ఉంది. అన్ని భాషలకు సంబంధించిన ఆడియో రైట్స్ని టీ సిరీస్ బెస్ట్ ధరలు ఆఫర్ చేస్తూ కొనుగోలు చేస్తుంది. టీ సిరీస్కి పోటీగా కొన్ని కంపెనీలు వచ్చాయి. ఈ మధ్య సౌత్లో ఐకాన్ మ్యూజిక్ సౌత్ పేరు బాగా వినిపిస్తోంది. ఈగల్, డెవిల్ లాంటి సినిమాల ఆడియో రైట్స్ని ఈ సంస్థ సొంతం చేసుకుంది. ఒకవేళ ది రాజాసాబ్ ఆడియో రైట్స్ని కూడా ఈ సంస్థ కొనుగోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారికి అది ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. తమన్ సాంగ్స్కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. 100 మిలియన్ వ్యూస్ దాటిన సాంగ్స్లో తమన్ ఆల్బమ్ ఎక్కువగా ఉన్నాయి. ది రాజాసాబ్ చిత్రానికి కూడా అతను బెస్ట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నాడనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.